మల్యా వంశపు మహారాణి రాజమాత అహల్యాబాయి హోల్కర్ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులోని బాపూజీ కాంప్లెక్స్ వద్ద నుండి ఆంధ్రకేసరి కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అహల్యాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహల్యాబాయి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తన పరిపాలనలో సామాజిక సాంఘిక సంస్కరణలతో హిందూ మత సంరక్షణకు ఎంతో పాటుపడ్డారని చెప్పారు. ధార్మిక సంస్థల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివనారాయణ, బీజేపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసులు, మాజీ అధ్యక్షుడు పివి శివారెడ్డి, నాయకులు బొద్దులూరు ఆంజనేయులు, దండు శ్రీనివాసరావు, ధనిశెట్టి రాము, శివాజీ యాదవ్, రమాదేవి, ఆశారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పట్టణంలో ఈ జిల్లాకే అసలు మా రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరియు కన్వీనరు కో కన్వీనర్లు ఈ కార్యక్రమాన్ని 21వ తేదీ నుంచి చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. వారి కోఆపరేషన్ నిజంగా ఈరోజు రాష్ట్రంలో బీజేపీ పార్టీని బాగా బలోపేతం చేసే విధంగా ఉంది. దేవి అహల్యాబాయి హోల్కర్ గారి త్రిశతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రకాశం జిల్లా 21వ తారీఖు నుంచి కార్యక్రమాలు బాగా విస్తృతంగా జరుగుతున్నాయి. మన జిల్లా కన్వీనరు జల్లెలపూడి రమాదేవి గారు, అలానే కో కన్వీనరు ఆశారావు గారి ద్వారా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. వారిని సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. అలానే మన సమాజంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి అహల్యాబాయి గారు వారు చాలా పరిపాలన బాగా సాగించారు. వారి యొక్క పరిపాలన, వాళ్ళ యొక్క ఆత్మధైర్యం ఈరోజు సమాజానికి చాలా అవసరమైన ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మన కాశ్మీర్లో చూసినట్టయితే తీవ్రవాదులు ఎవరైతే వాళ్ళ స్థావరాలను ఇద్దరు మహిళలు ఎలా కూర్చారో అంత ధైర్యంతో మొక్కవే ధైర్యంతో ఉన్నారు. కాబట్టి అటువంటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. గత 10 రోజుల నుంచి అహల్యాబాయి హోల్కర్, పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ గారి కార్యక్రమాలు, జన్మదిన వేడుకలు జరుపుతున్నాము. 300 సంవత్సరాలు, రేపు మే 31వ తేదీకి వారు జన్మించి 300 సంవత్సరాల క్రితం జన్మించిన ఆవిడ పుట్టినరోజు ఇవాళ మనం ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది అంటే ఆవిడ చేసిన మంచి కార్యక్రమాలు, చేపట్టిన పరిపాలన విధానము, చేపట్టిన పరిపాలనా విధానం కావచ్చు, ఇవన్నీ చూసి మా ఆవిడ జీవిత విధానాన్ని 10 మందిలోకి తీసుకెళ్ళాలి. ఇలాంటి పుణ్యమూర్తులు దేశ పరిపాలనా విధానం, ప్రజల సంక్షేమమే తన శ్రేయస్సుగా మలుచుకొని పరిపాలన చేసినటువంటి విధానాన్ని గమనించి ఆవిడ జీవిత చరిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పి మాకు కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారు, రాష్ట్రం నుంచి పురంధేశ్వర్ గారు ఆదేశాల మేరకు జిల్లా కన్వీనర్గా నన్ను, కో కన్వీనర్గా ఆశారావు గారిని నియమించడం జరిగింది. మేము గత 10 రోజుల నుంచి జిల్లా మొత్తం పర్యటన చేస్తూ ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టి చేస్తున్నాము. ఆవిడ జన్మదినాన్ని మనం ఎందుకు చేసుకోవాలంటే ఆవిడ 8 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని 29 ఏళ్లకి విధవయ్యి 70 ఏళ్ల జీవిత కాలంలో 30 సంవత్సరాలు ఏకఛత్రాధిపతిగా పరిపాలన సాధించారు. అంతేకాకుండా ఆ రోజుల్లో మొఘళ్ళ దండెత్తొచ్చి మన రాజ్యాన్ని, మన దేవాలయాల్ని కూలగోలిస్తే 400 దేవాలయాల్ని పునర్నిర్మించారు. వాటిల్లో జ్యోతిర్లింగాలు, శ్రీశైల దేవస్థానం, గంగానది, కాశీ దగ్గర గంగానది, శిల్పకళ ఘాటు, ఇలాంటి కార్యక్రమాలు, గుళ్ళు, టెంపుల్స్ ఎన్నో, చార్ధామ్ టెంపుల్స్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో నిర్మించారు. అంతేకాకుండా ఆ రోజుల్లోనే వ్యవసాయ ప్రాజెక్టు కోసం నీటి పారుదల ప్రాజెక్టులు, చేనేత వస్త్ర పరిశ్రమలు 300 సంవత్సరాల క్రితమే ఆవిడ మహిళలకి స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి ఆవిడ రాజ్య పరిపాలన, యుద్ధమే లేని, మరణాలే లేని రాజ్యాన్ని పరిపాలించారు. ఆవిడ జీవితాన్ని మహిళలుగా మేమందరం ఆదర్శంగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొన్న సింధూర యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్లో మోడీ గారు ఇద్దరిని పంపించారు యుద్ధానికి. ఇద్దరిని ఎందుకు పంపించారు? 2 ఆడవాళ్ళని, మనకు ఎంతోమంది ఆర్మీ ఉండగా 2 మహిళలను పంపించారు. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మన పుణ్యశ్రీలు, మన హిందువుల కుంకుమ నేలరాల్చినందుకు 2 మహిళలను పంపించి పాకిస్తాన్ మట్టుబట్టగలిగారు. అందుకని ఆవిడ జీవితాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంగా ఈరోజు దాదాపు ఒక 500-600 మందితో ర్యాలీ తలపెట్టాము. ఆ విషయాన్ని మేము తెలియజేస్తాం. గత దాదాపుగా 10-12 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో
అహల్యాబాయి హోల్కర్ గారి 300వ శత జయంతి ఉత్సవాలు జరపమని భారతదేశం అంతటా ఆదేశించడం జరిగింది. దాని మీదట భారతదేశంలోనే ప్రతి రాష్ట్రాల్లో, ప్రతి జిల్లాల్లో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో కూడా అహల్యాబాయి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆమె 1725వ సంవత్సరంలో జన్మించడం, ఆ తర్వాత తక్కువ వయసులోనే మ్యారేజ్ చేసుకోవటం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మహిళ. అలాంటి సందర్భంగా ఆమె ఎన్నో కష్ట నష్టాలను వచ్చి ఆమె ఈ దేశాన్ని, ఆ ఇండోర్ని ఎలా సాధించాలి అనే ఆలోచన మీద ముందుకెళ్ళటం జరిగింది. ఈ వ్యవసాయ భూములు కానీ, అలాగే జల వనరులు కానీ, అలాగే దాదాపు 30 సంవత్సరాలు పరిపాలిస్తే, అంత కష్ట నష్టాల్లో 30 సంవత్సరాలు పరిపాలిస్తే సస్యశ్యామలంగా పరిపాలించడం జరిగింది. అలాంటి సందర్భంలో ఆనాడు మొఘలాయులు, మహమ్మదీయులు శివాలయాలు ఎన్నో ధ్వంసం చేయడం జరిగింది. అలాంటి ఆలయాల్ని మొత్తం పునర్నిర్మించడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడం, అలాగా ఎన్నో స్త్రీకి విద్యాకును ప్రసాదించడం, ఇలాగా ఎన్నో కార్యక్రమాల్లో ఆమె ముందుండి చేసినటువంటి వీర నారి మహిళ. దానికి గాను మేము అందరమీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జయప్రదం చేస్తున్నాం. భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ హైందవ ధర్మాన్ని కాపాడిన మన చరిత్రకారుల, భారతదేశం మర్చిపోయినటువంటి వాళ్ళని ఈ రోజున మనం గుర్తు చేసుకుంటున్నాం. మహారాణి గారు, ఆమె అతి చిన్న వయసులోనే పెళ్లి జరిగినా కూడా వాళ్ళ అత్తా మామ ఒక యోధురాల్లాగా తయారు చేశారు. వెంటనే భర్తను కోల్పోవటం, ఒక రాజ్యాన్ని పరిపాలించిన సమయంలో కూడా మహిళా సమానత్వం, అలాగే అన్ని మతాలకు సమాన హక్కులు, అలాగే భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుతూ మన ఈ మహారాణి గారు హోల్కర్ గారు చేసినటువంటి అద్భుతమైన విషయాన్ని ప్రజలకు తెలియజేసి, ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా అదే విధానం, మహిళా సాధికారత కావచ్చు, దేశ రక్షణ విషయంలో కావచ్చు, అలాగే అన్ని కులాలకు, మతాలకు ఎటువంటి భేదాలు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడం కావచ్చు, అవన్నీ కూడా గత చారిత్రాత్మకమైనటువంటి అనేక విషయాలు తీసుకొని ఈరోజు నరేంద్ర మోదీ గారు అమలు చేస్తున్నారు. కాబట్టి అవన్నీ ప్రజలకు తెలియచేయడానికి ఈ రోజున 300వ జయంతి రేపు మే 31వ తారీఖున రాబోతుంది. దాన్ని ప్రజలకు పరిచయం చేయాలి. ఎందుకంటే మనం చరిత్రలో కావచ్చు, చదువుకులో కావచ్చు, అంత నిజమైన చరిత్రను మనం చూడలేదు. మనల్ని ఎవరైతే బాధ పెట్టారో, మనల్ని ఎవరైతే బానిసలుగా చూశారో అటువంటి వారి చరిత్రను మనం చదువుకున్నాం. నిజంగా భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఇటువంటి మహనీయుల చరిత్రను ప్రజలకు తెలియచేయాలనే దాని మీద ఈ రోజున మేము కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒక ర్యాలీ చేసిన తర్వాత మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు.